గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఉదయమే 7 కంతా బయలుదేరినామండి. దగ్గర నుంచి వైదేశ్వర్ కోయిల్ బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి వైదేశ్వర్ కోయిల్ ఏంటండి 26 కిలోమీటర్స్ ఉందండి. అంతా హాఫ్ అన్ అవర్ కంతా అక్కడికి చేరుకుంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెంపుల్ అది చూపిస్తాను. ఎంత పెద్దగా ఉంది బ్రిడ్జ్ అసలు కదా. బ్రిడ్జ్ అయితే ఏదో అండి చాలా పెద్దగా ఉంది. సుమారుగా ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంది. వర్షం పడుతుందా? చిలుకలు పట్టుకోవచ్చు. బాగా క్లౌడీగా ఉందండి ఇక్కడైతే. అసలు ఎండ అనేదే లేదు. 7 అవుతుంటే కూడా అసలు ఎండ రాలేదు, ఏం లేదు. 7:30 అయింది. అసలు ఎండ లేదు, ఏం లేదు. బాగుంది, చాలా చల్లగా ఉంది. మన ఆంధ్రాలో అయితే అస్సలు ఎండలు బాగున్నాయి అట్లనే. మెయిన్ గ్రీనిష్గా బాగుంది. గ్రీనిష్ బాగుంది. ఇక్కడ చెట్టు బాగుంది. ఇంకా 4 వేలు అయింది కాబట్టి చాలా బాగుంది కదా నాన్న. వరి పొలాలు నాన్న ఇక్కడంతా. అంటే ఇంకా చల్లదనం ఎక్కువ ఉంది. మొత్తం వరి వేసినారు. ఇవి వేప చెట్లు బాగున్నాయి. వేప చెట్లు, కొబ్బరి చెట్లు. వైదేశ్వర్ కోయిల్కి వచ్చేసామండి. టెంపుల్ గోపురం కనిపిస్తూ ఉంది చూడండి. నడుచుకుంటూ వెళ్తున్నాం కార్ పార్కింగ్ చేసుకొని. నేనైతే పెయింట్తో చాలా బాగా చేశారండి డిజైన్స్. ఇంత పైకి బాగా పెయింటింగ్ వేయడం అనేది చాలా గ్రేట్. ఏనుగులు, స్వామివారి పరివారం అంతా ఉంది చూడండి. ఇక్కడ శివయ్య పరివారం అంతా ఉంది. గణేష్, శివయ్య, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. చూడండి మొత్తం పద్మంతో, చాలా పద్మం అంతా మొత్తం పెయింటింగ్ చాలా బాగా చేశారు. ఇది ఎంట్రన్స్ అండి. చాలా పెద్ద గుడి. ఇదైతే నవగ్రహ టూర్ నవగ్రహ టెంపుల్ టూర్ స్పెషల్ బస్. ఇది ఏదో చూపిస్తున్నానండి. ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. 750 రూపీస్ అంట. స్వామి గోపురం చూడండి, చాలా పెద్దగా ఉంది.
గోపురం అంతా దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయి చూడండి. స్వామి 7 కలశాలు ఉన్నాయి. కళ్యాణ మహోత్సవము అన్ని రకాలుగా విగ్రహ రూపంలో చూపించారు. సుబ్రహ్మణ్య స్వామి. ఓం నమ శివాయ. శివాయ నమ. మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శివాయ. వేప చెట్టు ముందర ఒక టెంపుల్ ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి, గణపతి చూడండి. గణేష్, శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి. లోపలికి వెళ్తున్నామండి. ఎంట్రెన్స్ పక్కనే స్వామి గణేష్ ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నాము. చూడండి స్వామి పైన గణేశుడు సిద్ధి. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. ఓం శ్రీ దక్షిణామూర్తి. విడిసి నేను చూపిస్తాను. పెయింట్ వేసినారు కూడా. అమ్మవారి పెయింట్ చాలా బాగుందండి. ద్వారానికి 2 సైడ్ల అమ్మవారు. ఈ సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి. నేను చెప్తాను. ఇక్కడ దీపాలు పెట్టుకుంటాం. తీసుకొని పెడతాం. తీస్తున్నారు.
స్వామి గర్భగుడి అయితే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి, బంగారు తాపకంతో కనిపిస్తుంది కదండి, అక్కడే గర్భగుడి. ఈ గర్భగుడికి ఎదురుగానే ధ్వజస్తంభం ఉందండి. ఇక్కడ ఈ ధ్వజస్తంభం ముందర మండపం పైన అయితే 12 రాసులు 24 నక్షత్రాలు అయితే ఉన్నాయండి. చూడండి ఇక్కడ నాడీ మండలం అంటండి ఇంపార్టెన్స్ అంటే అందుకు ఇక్కడ ఈ ధ్వజస్తంభం చుట్టూ ఒక చుట్టూ తిరిగి ఈ నాడీ మండలం దగ్గర ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా మంచిదంటండి. ఆరోగ్యాలు బాగుంటాయని ఉన్నారండి. మేము కూడా చేసాము. చెప్పండి, నంబర్ చెప్పండి. 76 39 72 32 81. అందులోనే ప్రసాద కౌంటరా ఇది? ప్రసాదము ఇక్కడ ఒక్క నిమిషం, నేను డబ్బులు ఫోన్పే చేసిన ఫోన్పే తీసుకోను. ప్రసాదం ఇక్కడ ప్రసాద కౌంటర్. కారం చుట్ట అత్తరాసి నిప్పట్లు కూడా ఇచ్చినారు స్వామి ప్రసాదం. ఇక్కడైతే స్వామి తులాభారం కూడా ఉందండి. ఏవైనా మొక్కుబళ్ళు మొక్కుకున్నామంటే ఇక్కడ తులాభారం ద్వారా తెచ్చి స్వామికి మొక్కుబళ్ళు అయితే చెల్లించుకుంటారు. ప్లస్ ఇక్కడ ధాన్యంతో విత్తనాలు కూడా మొక్కుబడి చెల్లించుకుంటున్నాము. స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటున్నాము. ఇక్కడ కూడా దృష్టి తీస్తున్నారండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మనం తిరుత్తణ్ణి చూసాం కదండి, అలాగే ఇక్కడ కూడా ఉప్పు మిరియాలతో దృష్టి తీసుకుంటున్నాం. ఇక్కడ కోనేరు ఉందండి. అమ్మో, చాలా పెద్ద కోనేరు. ఇది కూడా చాలా పెద్ద కోనేరు. ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ. అక్కడ కూడా ఎంట్రన్స్ ఉందండి కోనేరుకి అయితే ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉందండి. అటు సైడ్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ గోమాత అయితే ఉందండి. అందరూ ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని లోపలికి వెళ్ళామండి. మేము కూడా వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని వెళ్ళాము. చిన్న గోమాత కూడా ఉంది. ఇక బయటకు వచ్చేసామండి. గర్భగుడిలో నుంచి బయటకు వచ్చేసాము. అక్కడ తీసుకున్నాం టెంపుల్లో అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చామండి. చాలా చాలా బాగా జరిగింది. స్వామి అమ్మవారు మంచిగా దర్శనం ఇచ్చినారండి. చాలా బాగుంది.
లోపల. ఇక్కడైతే ఇక్కడ స్వామి అయితే ఆరోగ్యానికి అయితే చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఇక్కడ స్వామి దగ్గర మొక్కుకున్నామంటే కానీ ఆరోగ్యాలు అయితే చాలా బాగుంటాయి. నేనైతే అందరి గురించి చాలా మంచిగా మొక్కుకున్నాను. మా వాళ్ళందరూ బాగుండాలి, మా వాళ్ళందరూ మీరు అందరూ బాగుండాలని కోరుకున్నాను. తర్వాత ఇక్కడ నాడీ మండల జోషం కూడా చెప్తారంటండి, ఇక్కడ చెప్పారు. జ్యోతిష్యం అయితే చెప్తున్నారండి. ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసామండి.